మీరు విజయోత్సవ సభ కాదు, వంచన సభ పెట్టిండాల్సి. ఆ సభ యొక్క పేరునే వంచన సభగా పెట్టి మీరు ఏ విధంగా గడిచిన 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని ఎలా వంచగలిగారు, ఏ విధంగా మీరు వంచింటే అధికారంలోకి వచ్చిన విషయాన్ని నెమరేసుకోవడానికి నిన్నటి రోజు సభలో మీరు విజయోత్సవ సభ కాకుండా వంచన సభ అని పెట్టిండాల్సి. ఎందుకంటే 3 పార్టీలు కలిసి ఒక నయవంచనకు పాల్పడ్డాయి 3 సంవత్సరాల క్రితం. ఏం చెప్పారు? మొట్టమొదటగా సూపర్ 6 అన్నాడు. సూపర్ 6 ఏ మేరకు అమలు చేశాడన్న విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అయితే గడిచిన సంవత్సరానికి, అంటే తాము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం పూర్తి అవుతానే, ఆ మొదటి సంవత్సరం నుంచి ఈ 2వ సంవత్సరం కూడా పూర్తి అయిపోయింది. మొదటి సంవత్సరంలోనే ఏం చెప్పాడు? ఎవరైనా సూపర్ 6 అమలు కాలేదని కానీ, సూపర్ 6 పూర్తి కాలేదని చెబితే వాళ్ళకు నాలిక మందమైందనో లేకుంటే నాలిక మడత పెడతామనో రకరకాలుగా మాట్లాడతాం. నిజంగా ఆయన ఇచ్చినటువంటి సూపర్ 6 హామీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి మాకంటే కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే బాగా తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 ప్రోగ్రాంలో మహిళలకు ఇస్తానన్నటువంటి, ప్రతి నెల తాను ఇస్తానన్నటువంటి 1500 వంచన కాదా? ఇంతవరకు ₹1 ఎవరికైనా ఇచ్చినాడు? ఎవరికి ఇవ్వలేదు కదా. అది అంతకంటే వంచన ఏముంటుంది చెప్పండి. అదేవిధంగా ఇప్పుడు నేను కాబోయే ముఖ్యమంత్రినో లేకపోతే డిఫాక్టో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి లోకేష్ గారు ఏం చెప్పారు? ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ని విడుదల చేస్తానన్నాడు. ప్రతి సంవత్సరం 20 లక్షల ఉద్యోగాలు తగ్గకుండా ఇస్తానన్నాడు. ఇవి 2 నోచుకున్నటువంటి వాళ్లకు, ఉద్యోగ అర్హత లేకుంటే ఉద్యోగం రానటువంటి వాళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరం తమ ఖాతాలో ₹3,000 ఇస్తాను. ఇది వంచన కాదా? ఇంతకంటే నయవంచకులు ఎవరైనా ఉంటారా? దాంతోపాటు ఏం చెప్పాడు? గ్యాస్ చెప్పినాడు. గ్యాస్ ఏమైపోయింది? శూన్యమైపోయింది కదా. ఎంతమందికి ఈ 2 సంవత్సరాలలో తాను ఇవ్వాల్సినటువంటి 6 గ్యాస్ సిలిండర్ల గురించి ఎంతమందికి వచ్చింది? 6 గ్యాస్ సిలిండర్లు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే రాలేదు. పోనీలే మామూలు మహిళలకి ఏమొస్తా ఉంది? ఏమీ రావట్లేదు. పూర్తిగా మహిళా సంఘాలను అయితే పూర్తిగా నిర్వీర్యం చేసేసినారు. మీరు బాగా ఆలోచించండి. 100 మహిళా సంఘాలు ఒక గ్రామంలో ఉంటే 30% పైగా ఈరోజు డిఫాల్ట్ అయినాయి. పూర్తిగా డిఫాల్ట్ అయిపోయినాయి. 30% పైగా మహిళా సంఘాలు పని చేయడం గ్రామాల్లో మానేసినాయి పూర్తిగా. ఎక్కడ కూడా వాళ్ళు పని చేస్తూ ఉన్న దాంట్లో ఎక్కడ కనపడట్లా. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రుణమాఫీ ఇచ్చాడో, వాళ్ళకి సంపూర్ణంగా 4 సంవత్సరాల్లో రుణమాఫీ చేస్తానని రుణమాఫీ చేయడం వలన, లేకపోతే పావలా వడ్డీని సమర్థవంతంగా అమలు చేయడం వలన ఆ రోజు మహిళా సంఘాలు కలకలలాడినాయి. కానీ ఈరోజు మహిళా సంఘాలన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యమైపోయినాయి. ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అవలంబించినటువంటి గొప్ప విజయం. వాళ్ళు చెప్పుకునేదానికి ఇంకా మేము విజయోత్సవ సభ కాదు, ఈ వంచనలో మహిళలు ప్రధాన పాత్ర వహించాల్సిన మహిళల్ని ఈరోజు వాళ్ళు పూర్తిగా వంచి చేసినారు మహిళలు. అందుకే ఫర్టిలైజర్స్ కావచ్చు, పెస్టిసైడ్స్ కావచ్చు, ఈ 2 విపరీతంగా ధరలు పెంచేశారు. విపరీతంగా ధరలు పెంచినారు. 1-2 దాంట్లకు కాదు, ప్రభుత్వం ప్రకటించినటువంటి అనేక దాంట్లలో అసలుకి 14-35-14 అయితే గడిచిన సంవత్సరం ₹1,900 అధికారికంగా, ఈరోజు ₹2,350. అదేవిధంగా 10-26-26 పోయిన సంవత్సరం 2,000, ఇప్పుడు 2,250. సూపర్. మామూలుగా మనం గ్రామాల్లో బూడిది సూపర్ అనుకుంటా అంటారు. అంటే అత్యంత తక్కువ ధరకు దొరికేది బూడిది సూపర్.
ఆ బూడిది సూపర్ని కూడా ఈరోజు 980 రూపాయలకు చేర్చిన ఘనత ఎవరికైనా ఉందంటే అది ఈ కూటమి ప్రభుత్వానికే ఉంది. 980 రూపాయలు చేరింది బూడిది సూపర్. 20-20-0-13 అయితే పోయిన సంవత్సరం 1550 రూపాయలు 2025-26, 26-27కి వచ్చేసరికి 2250 రూపాయలు అయిపోయింది. అదేవిధంగా 16-20-0-13 1400 రూపాయలు పోయిన సంవత్సరం ఉంటే ఇప్పుడు 1750 రూపాయలు అయింది. ఒక్క యూరియా, వీళ్ళు అత్యధికంగా రైతులు వాడేటటువంటి యూరియా, అదేవిధంగా డిఏపి, ఈ రెండు ధరలు పెంచలే. దీనిని ఏం చేశారు? అసలుకు ఇవి మార్కెట్లో నుంచి మాయం చేశారు. ఎక్కడ కూడా మార్కెట్లో దొరికే పరిస్థితి లేదు ఈరోజు. యూరియా ఎక్కడ కూడా మార్కెట్లో డిఏపి దొరకట్లా. ఈ రెండింటిని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే అనంతపురంలో ఉన్నారో డిస్ట్రిబ్యూటర్లుగా ఉన్నటువంటి వాళ్ళే ర్యాకులు వెళ్ళిపోయినాయి. మన జిల్లాకు రావాల్సినటువంటి యూరియా, మనకు రావాల్సినటువంటి డిఏపి ఈ జిల్లా నుంచి కడపకో లేకుంటే కర్నూలుకో లేకపోతే కర్ణాటకకో అనంతపురంలో ఉండేటటువంటి డిస్ట్రిబ్యూటర్లే మాయం చేశారు. ఈ మాట నేనేం చెప్పలే. నాకంటే ముందు గడిచిన సంవత్సర కాలం నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియా కూడా పెద్ద ఎత్తున పుంకాలు రాసింది. డిఏపి మాయమైపోయింది, యూరియా మాయమైపోయింది. ఇంతవరకు కూడా ఒక్కరిపైన యాక్షన్ తీసుకోలేదు. అది ఈ ప్రభుత్వానికి, ఈ ఎమ్మెల్యేలకు, ఈ ఎంపీలకు, రైతాంగం పట్ల, ఈ ప్రజల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి. ఇది వంచన కాదా అని మేము అడుగుతా ఉన్నాం. వీళ్ళు వంచన సభకు అర్హులు తప్ప ఇంకేదానికి అర్హులు కాదు. వీళ్ళు ముందు మీరు ఏం చెప్పినారు? మీకు అర్హులైనటువంటి ప్రతి అందరూ వికలాంగులు కావచ్చు, వితంతులు కావచ్చు, 50 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, కొత్త పెన్షన్లను అందుబాటులో తేబోతున్నాము. జూన్ 12వ తారీఖున మీకు వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది అని చెప్పినారు. ఏమైనా ఈ రోజుటి వరకు, ఈ నిమిషం వరకు ఎక్కడైనా అందుబాటులో ఉందా? సిగ్గుండాలి కదా వీళ్ళకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి ఆ మాట చెప్పుకోవడానికి. ఇంకా మేము విజయోత్సవం చెప్పుకుంటామని అసలు ఏ విధంగా వీళ్ళు అర్హులు విజయోత్సవం పెట్టుకోవడానికి అని అడుగుతాం. రోజు కార్యక్రమంలో ఆ సభలో ఎక్కడ కూడా జనసేన బీజేపీనే కనపడలే. వాళ్ళే ఈ నియోజకవర్గంలో మేము ఏం చేయలేదు కాబట్టి, అభివృద్ధి చేయలేదు కాబట్టి, ఏ యొక్క సంక్షేమాన్ని సక్రమంగా అమలు చేయలేదు కాబట్టి, మీకు తోడుగా మేము ఎందుకు ఉండాలనే వాళ్ళు బాయ్కాట్ చేశారని చెప్తా ఉన్నాడు మా పార్టీ అధ్యక్షుడు. అదేవిధంగా మా మండల అధ్యక్షుడు కూడా నాశనం ఉన్నారని నా వేదిక పైన వాళ్ళు ఎవరైనా ఎక్కడ కనపడలే. మాకైతే ఫోటోల్లో, ప్రచురించినటువంటి ఫోటోల్లో ఎక్కడ కనపడలే. ఈ ఫోటోలు ఉద్యోగస్తులు మోసం చేశా, మహిళల్ని మోసం చేశా, మహిళా సంఘాలకి అన్యాయం చేశా, రైతులను అన్యాయం చేశా, చదువుకునేటటువంటి పిల్లలు 10th క్లాస్ లోపల లేకపోతే ఇంటర్మీడియట్ లోపల ఉండేటువంటి వాళ్ళకు పూర్తిగా తెలిసి ఓట్లేనటువంటి వాళ్ళకు కూడా నాణ్యమైన ఆహారాన్ని కానీ, నాణ్యమైన చదువును కానీ దూరం చేసిన వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు. ఇది కాదా? దాని గురించి కదా ఈ ఎమ్మెల్యేలు మాట్లాడాల్సింది.